విశ్వాసానికి మారుపేరైన కుక్కను చాలా మంది పెంచుకుంటారు. యజమానుల కోసం తమ ప్రాణాల్ని కూడా పణంగా పెట్టే కుక్కలు యజమాని భద్రత విషయంలో చాలా అలర్ట్గా ఉంటాయి. ఇలా కుక్కల గురించి చెప్పుకుంటే ఎన్నో ఉంటాయి. కానీ కుక్కల వల్ల ఇంటికి చాలా ఉపయోగాలున్నాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. కుక్క ఇంటికి కాపలా కోసమే కాదు, మానసిక ఆనందాన్ని కూడా ఇస్తుందని మానసిక నిపుణులు సూచిస్తుంటారు. ఒత్తిడి కలిగినప్పుడు పెంపుడు జంతువులతో ఆడుకుంటే రిలీఫ్ కలుగుతుందని చెబుతారు. చైనీస్ జ్యోతిష్య శాస్త్రంలో గౌరవించబడిన 12 జంతువులలో కుక్క ఒకటి. చైనీస్ న్యూ ఇయర్ యొక్క 2వ రోజు అన్ని కుక్కల పుట్టినరోజుగా పరిగణించబడుతుంది. చైనీస్ ప్రజలు ఆ రోజున కుక్కల పట్ల దయగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. చైనా, కొరియా మరియు జపాన్లలో కుక్కలను దయగల రక్షకులుగా చూస్తారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి మతంలో కుక్కకు పవిత్ర స్థానమే ఉంది. అన్నిటా దీన్ని ప్రేమగా చూస్తారు. మనవాళ్లు కుక్కను కాలభైరవ స్వరూపంగా భావించి పూజిస్తారు. శత్రుభీతి ఉన్నవారు, మృత్యుభయం ఉన్నవారు, అప్పుల పాలు అయిపోయినవారు స్వామివారి అష్టకాన్ని చదివి బయటపడతారు.